గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం రెండు రోజులు అయితే చూసాం కదా. ఒకటి వచ్చేసి ఫస్ట్ వాళ్ళు టైమ్ అండ్ వర్క్ లో ఒక్కొక్కరు ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో ఇస్తారు. దాన్ని మనం వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మనం కనుక్కున్నాం. అదేవిధంగా రెండో విధంగా వచ్చేసి ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారో ఇస్తారు. అదే ఒక వ్యక్తి ఎన్ని రోజులు పూర్తి చేయగలరో ఇస్తాడు. ఇంకో వ్యక్తి అదే పని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు అనేది మనం కనుక్కోవాలి. అది కనుక్కోవాలి. ఇది 2 రూల్స్ వచ్చేసి. ఇప్పుడు మూడో విధం వచ్చేసి ఏంటంటే, మూడోది ఏ విధంగా అడగొచ్చంటే, ఇప్పుడు ఎక్స్, వై ఇద్దరు వ్యక్తులు ఒక పనిని ఒక పనిని ఎక్స్ అనే వ్యక్తి ఒక 10 రోజుల్లో చేస్తే, వై అనే వ్యక్తి అదే పని ఇంకో 12 రోజులు, 13 రోజుల్లో చేస్తాడు. సో, సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ అండ్ వై ఇండివిడ్యువల్ వర్క్స్ అనేవి ఇచ్చారు. బట్ అయితే వాళ్ళిద్దరు కలిసి పనైతే మొదలుపెట్టారు. కానీ ఏమైందో వాళ్ళిద్దరి మధ్య గొడవే అయిందేమో గాని, వై అనే వ్యక్తి మాత్రం కొన్ని రోజుల తర్వాత ఆ పని వదిలేసి ఎళ్ళిపోతాడు. సో, ఇంక ఏం చేస్తాడు? ఎక్స్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు కాబట్టి మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి ఆయన ఒక్కడే పని మొత్తం కంప్లీట్ చేసాడు. అయితే ఆ పని మొత్తం కంప్లీట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది అనేది ఇక్కడ మనకి మూడో రకం క్వెషన్. అంటే ఇక్కడ ఏమైంది? అనేది ఇప్పుడు మనం ఇది మొత్తం చూడడం కంటే, మనం డైరెక్ట్‌గా ఎగ్జాంపుల్‌కెళ్తే మనకి బాగా క్లారిటీగా అర్థమైద్ది. డైరెక్ట్‌గా ఎగ్జాంపుల్‌కెళ్ళిపోదాం. సరే స్లైడ్ ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు ఎక్స్ అండ్ వై అనే ఎక్స్ అండ్ వై కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40, 50 డేస్ రెస్పెక్టివ్‌లీ. సో, ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి 40 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తే, అదే పనిని వై అనే వ్యక్తి 50 రోజుల్లో పూర్తి చేసాడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి పని మొదలుపెట్టారు. ఏమైందో ఏమో గాని వై అనే వ్యక్తి 5 రోజుల తర్వాత ఎళ్ళిపోయాడు. అయితే ఆ పని ఇంకా ఎవరు చేయాలింకా? ఎక్స్ అనే వ్యక్తి చేయాలి. సో, మొత్తం పనైతే పూర్తి చేయాలి. సో, మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ అనే వ్యక్తి 40 రోజులు, వై అనే వ్యక్తి 50 రోజులు పని పూర్తి చేసాడు. ఇప్పుడు మనం ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఏమిచ్చినా ఫస్ట్ అనేది టోటల్ వర్క్ అనుకోవాలి. సో, టోటల్ వర్క్ వచ్చేసి ఏమైద్ది? ఎల్‌సీఎం కొయ్యాలి. కసాకు కట్టాలి. కసాకు అంటే ఎల్‌సీఎం. ఎల్‌సీఎం ఆఫ్ 40కి 50కి ఎల్‌సీఎం వచ్చేసి ఏమైద్ది? 200. సో, ఇది 200 అనేది ఏంది? టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్‌కి మనం ఈ ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజులో ఎంత పని చేయగలడు అంటే ఏం చెప్తాం? టోటల్ వర్క్ బై నంబర్ ఆఫ్ డేస్. సో, 200/40 5 డేస్. సో, 5 యూనిట్స్. ఒక రోజులో 5 యూనిట్ల పని మాత్రం ఎక్స్ అనే వ్యక్తి చేయగలడు. అదే వై అనే వ్యక్తి ఎన్ని రోజులు చేయగలడు? ఒక ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు అంటే 200 బై టోటల్ వర్క్ 200 నంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 5. 50 రోజులు కాబట్టి 200/50 దట్ ఈక్వల్ టు 4 యూనిట్స్. సో, ఇక్కడ ఏమైందంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏ, ఎక్స్‌వై, 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 ఎక్స్‌వై 5. మొదట 5 రోజులైతే ఈళ్ళిద్దరు ఎక్స్‌వై అనేవాళ్ళు పనిచేశారు. తర్వాత ఏమైంది? వై అనే ఆయన ఎళ్ళిపోయాడు. సో, అలా మొత్తం పని ఇంకా ఎక్స్ మీద పడిపోయింది. సో, అలా చేస్తున్నప్పుడు ఎన్ని రోజులకి ఈ పని అయిపోయిందంటే, ఇప్పుడు ఇదంతా ఖాళీ. సో, 1, 2, 3, 4, 5. ఈ 5 రోజులు మాత్రమే 5 రోజులు మాత్రమే ఎక్స్ అనే వ్యక్తి పని చేశాడు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ 5 రోజులు వై అనే వ్యక్తి పని చేశాడు కాబట్టి, ఆ 5 రోజులు వై అనే వ్యక్తి చేసిన పనిని తీసేసి, మిగతాయి మొత్తం పని మొత్తం ఎవరు చేశారు? ఎక్స్. సో, ఎక్స్ అప్పుడు మనకి రిమైండ్ డేస్ సరే ఒకసారి చూద్దాం. ఒక రోజుకి వై అనే వ్యక్తి 4 యూనిట్లు పని చేస్తే, అదే 5 రోజులకి వై అనే వ్యక్తి ఎన్ని యూనిట్లు పని చేస్తాడండి? 5 x 4 20 యూనిట్లు పని చేస్తాడు. అంతే కదా!
20 యూనిట్లు పనిచేస్తుంది. సో, ఈ 20ని 200లో నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తది? 180 యూనిట్లు. ఈ 180 యూనిట్లు ఎవరు చేయాలి? ఎవరున్నారు ఈ మొత్తంలో? ఎక్స్ అనే వ్యక్తి చేయాలి. ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు? 5 యూనిట్లు. సో, 180/5 ఈక్వల్ టు 36 రోజులు. సో, టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది? 36 రోజుల్లో కంప్లీట్ చేశారు. సో, ఇదండి. ఏం చేసాం ఇక్కడ? ఒకసారి మళ్ళీ ఇద్దరు వ్యక్తులు ఈ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరో ఇస్తాడు. అదేవిధంగా ఆ ఇద్దరు వ్యక్తులు పని మొదలుపెట్టి, ఒక వ్యక్తి మధ్యలో మొదలుపెట్టిన 5, 6 రోజులు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఎళ్ళిపోయినప్పుడు, మిగతా పని మొత్తం ఒక వ్యక్తే చేయగలడు. సో, ఆ ఒక వ్యక్తే చేస్తున్నాడు. సో, ఆ వ్యక్తి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడనేది, ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేది మన క్వెషన్. దీన్ని మనం ఏం చేసాం? ఫస్ట్ టోటల్ వర్క్ తర్వాత ఒక్కో వ్యక్తి ఒక్క రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడో కనుక్కున్నాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ 5 రోజులు ఆ వ్యక్తి పని చేసాడు కాబట్టి, ఆ వ్యక్తి పని చేసిన మొత్తాన్ని టోటల్ వర్క్‌లో నుంచి తీసేసాం. తీసేసినప్పుడు మనకు రిమైనింగ్ వర్క్ ఉంది. మొత్తం ఇంక రిమైనింగ్ మొత్తం చేసిందెవరు? ఓ ఎక్స్ అనే వ్యక్తి. సో, ఆ ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు? 5 యూనిట్లు పని చేయగలడు. సో, 180 టోటల్ యూనిట్లు. సో, దాంట్లో రోజుకి 5 యూనిట్లు చేయగలడు. సో, మిగతా మొత్తం ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులంటే 180/5 చేసాం. అది అది 36 వచ్చేసింది. 180ని 5తో భాగించేస్తే మనకు 36 రోజులొచ్చేసింది. ఇది మనకి ఈ టైప్ ఆఫ్ క్వెషన్. ఈ టైప్ ఆఫే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ముగ్గురు వచ్చినప్పుడు ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు ఇది అర్థమైందనుకుంటున్నాను. మరి ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులండి. ఎక్స్, వై, జెడ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25, 30 అండ్ 40 డేస్ రెస్పెక్టివ్‌లీ. ఇక్కడ మనం ఈ క్వెషన్ చూసుకున్నట్లయితే ఎక్స్ అనే వ్యక్తి 25 రోజుల్లో పని చేయగలడు ఒక వర్క్‌ని. అదే వర్క్‌ని వై అనే వ్యక్తి 30 రోజుల్లో చేయగలడు. అదే వర్క్‌ని జెడ్ అనే వ్యక్తి 40 రోజుల్లో చేయగలడు. అయితే ముగ్గురు పననేది స్టార్ట్ చేశారు. బట్ వై అనే వ్యక్తి 3 రోజులు చేసి ఇంకెళ్ళిపోయాడు. అదే సి సారీ జెడ్ అండి. సి కాదు. స్పెల్లింగ్ మిస్టేక్. అదే జెడ్ అనే వ్యక్తి ఆ పనిని వై వెళ్ళిపోయిన 2 రోజులకి. అంటే మొత్తం వై 3 రోజులు, ఆ తర్వాత 2 రోజులు. మొత్తం 5 రోజులు పనిచేసి జెడ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇంక మిగతాది మొత్తం ఇంకా మిగతా ఒక వర్క్ మొత్తం ఎక్స్ అనే వ్యక్తి సో, కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడేం చేస్తాం? చూద్దాం రండి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ముగ్గురు చేశారు. నెక్స్ట్ రోజు ముగ్గురు చేశారు. ఆ నెక్స్ట్ రోజు ముగ్గురు చేశారు. తర్వాత ఏమయ్యాడు? వై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? జెడ్ కూడా వెళ్ళిపోయాడు. ఇంక మొత్తం పని ఎవరు చేశారు? ఎక్సై చేసుకుంటా పోయాడు. ఎన్ని రోజులు చేశాడంటే ఏం చెప్తాం? మనకు తెలీదు. సో, మనం కనుక్కోవాల్సింది ఏంటి? వై అనే వ్యక్తి ఎన్ని రోజులు పని చేశాడో అది మాత్రం మనం కనుక్కోవాలి. సో, ఇదొచ్చేసి మనకి టాస్క్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? టోటల్ వర్క్ అనుకుంటాం. టోటల్ వర్క్ అంటే ఏం చేస్తాం? దీనికి ఉన్నదానికి ఎల్సిఎం కడతాం. అంతే కదా! టోటల్ వర్క్‌కి ఇచ్చిన రోజులన్నిటికి ఎల్సిఎం కట్టుకుంటే 600 వచ్చింది. సో, ఈ 600 వచ్చిందాన్ని మనం ఏం చేద్దాం? టోటల్ వర్క్. సో, కాబట్టి ఒక రోజుకి ఒక వ్యక్తి ఎన్ని గంటలు పని చేయగలడని తెలుసుకోవాలి. సో, దానికి ఏం చేస్తాం? 600 టోటల్ వర్క్ ఈ నంబర్ ఆఫ్ డేస్. నంబర్ ఆఫ్ డేస్ ఒక్క వర్క్ ఎన్ని? 25. సో, ఎక్స్ అనే వ్యక్తి 24 గంటలు పని చేయగలడు. అదే విధంగా చేసినప్పుడు వై అనే వ్యక్తి 20 యూనిట్లు. అదే విధంగా జెడ్ అనే వ్యక్తి చేసినప్పుడు 15 యూనిట్లు పని చేయగలడు. అయితే ఇప్పుడు మనం ఈ వై అనే వ్యక్తి 3 రోజులు. సో, ఈ వై అనే వ్యక్తి 3 రోజుల పని, అదేవిధంగా ఈ జెడ్ అనే వ్యక్తి 5 రోజుల పని 2 కలిపేసి దాన్ని ఈ టోటల్ వర్క్‌లో నుంచి తీసేస్తే మనకేమొచ్చింది? ఇప్పుడు వై అనే వ్యక్తి రోజుకి 20 యూనిట్లు. అంటే 3 రోజులు పని చేశాడు. అంటే 60 యూనిట్లు. అదేవిధంగా జెడ్ అనే వ్యక్తి 5 రోజులు పని చేస్తాడు. రోజుకి 10 యూనిట్లు పని చేయగలడు. 5 అంటే 15 × 5 అంటే 75. సో, 60 + 75 అంటే 135 యూనిట్లు పని చేయగలడు. వీళ్ళిద్దరూ కలిసి వై అండ్ జెడ్ కలిసి 130 యూనిట్లు పని చేశారు. ఎంత? 600. సో, ఈ 600లో 135 తీసేసినప్పుడు మనకెంతొచ్చింది? 465 వచ్చింది.
ఈ 465 యూనిట్లు ఎవరు పనిచేసాడు? ఎక్స్ అనే వ్యక్తి పనిచేశాడు. సో, దానికి ఎక్స్ ఒక్క రోజుకి ఎన్ని చేయగలడు? 24 యూనిట్లు పని చేయగలడు. సో, 465లో 465ని 24 భాగిస్తే మనకి ఎంతొస్తుంది? 19/9/24. అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసి 19/3/8 రోజుల్లో టోటల్ వర్క్ అనేది పూర్తి చేయగలరు. ఇదండి మనకి ఈ రూల్ 3 అయితే. ఇక్కడేంటి ముగ్గురు అందరూ కలిసి పని స్టార్ట్ చేస్తారు. మరి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఒకళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆఫ్టర్‌నూన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? తీసేస్తాం. ఏంటి వాళ్ళు చేసిన పనిని తీసేసి రిమైనింగ్ పనిని ఎవడైతే పూర్తిగా లాస్ట్ దాకా ఉన్నారో ఆ వ్యక్తితో మనం భాగిస్తాం. అది మనకి ఎన్ని రోజులనేది వచ్చేస్తది. ఆ వ్యక్తి ఒక రోజుకి ఎన్ని చేయగలడో, ఎన్ని యూనిట్లు పని చేయగలడో మనకు తెలుసు కాబట్టి, ఆ ఎన్ని యూనిట్లు పని చేయటం అసలు మొత్తం ఎన్ని యూనిట్లున్నాయి, ఒకరోజు ఎన్ని యూనిట్లు పని చేయగలడో మనకు తెలుసు. సో, ఆ మొత్తం ఎన్ని యూనిట్లు బై ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని ఈక్వల్ టు భాగిస్తే దానికి మనం వచ్చిన రిజల్ట్‌నే మనం నంబర్ ఆఫ్ డేస్‌గా పిలుస్తాం. ఇదండి. ఇది మూడో రకం. మరిప్పుడు నాలుగో రకం చూద్దాం. నాలుగో రకం ఏంటి? ఏముంది? వీళ్ళు ముగ్గురు పని చేస్తారు. అందరూ పని చేసి అయిపోయే టైంలో ఇది మొదలుపెట్టిన 3 రోజులు, 4 రోజులకి ఎళ్ళిపోతుంటారు. 3 రోజులు, 5 రోజులు ఆ మధ్య ఎళ్ళిపోయి. సో, ఇప్పుడొచ్చే మోడల్ ఏంటంటే ముగ్గురు కలిసి పని చేస్తారు. పని మొదలుపెడతారు. కాపోతే పని అయిపోయే ముందు 3 రోజుల ముందో, లేపోతే 5 రోజుల ముందో ఎళ్ళిపోతుంటారు. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఒకసారి చూద్దామండి. ఇదిగోండి. ఇది రూల్ 4. ఇది ఈ విధంగా చెప్పడం కంటే ఎగ్జాంపుల్ చెప్పడమే మీకు బాగా అర్థమవుతది. కాపోతే ఇది జస్ట్ మనం బ్రీఫ్ అంటే నంబర్స్ పెట్టకుండా రాయటం వర్క్. ఇది మనకి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్‌లో యూజ్ అవుతుంది గానీ, మీకు అంతగా అర్థం కావచ్చు. సో, డైరెక్ట్‌గా మనకి ఎగ్జాంపుల్‌కెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి X and Y can do a piece of work in 45 and 50 days respectively. They together start the work, but Y left before the completion of work. ఇందాకేంటి ఆఫ్టర్ స్టార్టింగ్ వెళ్ళిపోయారు. సో, ఇక్కడేంటి బిఫోర్ అయిపోయే పని 5 రోజులు పని ఇంకొక 5 రోజుల్లో అయిపోతుందనంగా వై అనే వ్యక్తి అయితే పని నుంచి వెళ్ళిపోయాడు. సో, ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. అయితే మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తయింది. దీనికి ఏం లేదండి సింపుల్. జస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం ఏది ఇచ్చినా టోటల్ వర్క్ కనుక్కున్నాం. సో, టోటల్ వర్క్ అంటే ఎల్‌సీఎం కనుక్కున్నాం. 45కి 50కి ఎల్‌సీఎం ఎత్తితే 450. ఎల్‌సీఎం అంటే ఏం కాదు కసాగునే మనం ఇంగ్లీష్‌లో ఎల్‌సీఎం అంటాం. సో, ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడంటే ఇది టోటల్ వర్క్ బై నీకు నంబర్ ఆఫ్ డేస్. సో, ఎక్స్ అనే వ్యక్తి 10 యూనిట్లు పని చేయగలడు. అదే వై అనే వ్యక్తి 10 యూనిట్లు పని చేయగలడు. ఇక్కడ 450 ఇది 50 రోజులు 59 కాదు. సో, ఇది కొంచెం మిస్టేక్ పడింది. చూసుకోవాలి. ఇప్పటిదాకా టైపింగ్ ఎర్రర్‌లు వస్తూనే ఉంటాయి. మనం ఎంత చూసుకున్నా గాని. ఓకే. 450/50 అంటే ఇప్పుడు మనకి 9 యూనిట్లు. ఎక్స్ అనే వ్యక్తి ఒకరోజు 10 యూనిట్లు పని చేయగలడు. అదే వై అనే వ్యక్తి ఒకరోజు 9 యూనిట్లు పని చేయగలడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. ఏంటి ఎక్స్‌వై, ఎక్స్‌వై అలా పని చేసుకుంటా పోయారు. ఒకరోజు ఏమైంది? అలా పని చేసుకుంటా పోయి ఇంక చివరిలో 5 రోజులు ఉందనంగా వై అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. అంటే ఎ ఎ 5 ఈ చివరి 5 రోజులు మాత్రం ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు గానీ ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ చివరి రోజుల్లో మాత్రం ఎక్స్ అనే వ్యక్తి లేడు. ఈడు మాత్రం ఉన్నాడు. ఇలా ఎక్స్‌వై ఇన్ని రోజులు చేసాడు గానీ లాస్ట్ 5 రోజుల్లో ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఏం చేద్దాం? ఇందాకంటే స్టార్టింగ్ కాబట్టి ఆ! సరే ఏముందిలే వాళ్ళు చేసిన పనిని తీసేయొచ్చంట. 5 రోజులు కాబట్టి 5 రోజులు పనిని తీసేసి మనం చేసుకున్నాం. కానీ ఇక్కడ అసలు ఎన్ని రోజులు పని చేసాడో తెలీదే మనకి. అప్పుడేం జేయాలి? సో, ఇక్కడ 5 రోజులు లేడు గదా! 5 రోజుల పని కూడా యాడ్ చేద్దాం. ఏమైద్ది?
5 రోజులు వై ఉన్నట్టు సృష్టిద్దాం. మన చేతిలో పని కదా. సో ఈ 5 రోజుల్లో కూడా అసలు వై ఈ 5 రోజుల్లో ఎంత పని చేయగలడు? రోజుకి వై ఎంత పని చేయగలడు? 9 యూనిట్లు పని చేయగలడు. అయితే 5 రోజులకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు? 9 × 5 45 రోజులు. సో ఇందాక దీన్ని యాడ్ చేద్దాం. దీన్ని యాడ్ చేసినప్పుడు ఏమైంది? టోటల్ వర్క్ పెరిగిద్ది. సో 450కి ఈ 5 రోజుల పని యాడ్ చేసాం అనుకోండి. వై చేసే పని యాడ్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమైంది? 495 యూనిట్లు అయింది. ఈ 495 ఎవరు చేశారు? ఎక్స్, వై ఇద్దరు కలిసి చేశారు. సో ఇద్దరున్నారు. సో ఇద్దరున్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరో తెలుసుకోవాలి. ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలరు? 10 + 9 19 యూనిట్లు పని చేయగలరు. సో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు తీసుకున్నాం? సో మొత్తం 19 యూనిట్లు. సో మొత్తం ఎన్ని యూనిట్లు పని? 495 యూనిట్లు. ఎందుకు? ఈ 5 రోజుల పని కూడా కలిపాం కాబట్టి. 5 రోజుల పై పని కలిపాం కాబట్టి 450 + 45 495. ఈ 495 దేంతో భాగించాలి? ఎక్స్, వై ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరో చూసుకోవాలి. ఒక రోజుకి ఎక్స్ 9 యూనిట్లు, వై 10. ఒక రోజుకి ఎక్స్ 10 యూనిట్లు, వై 9 యూనిట్లు. సో ఇది 2 కలిపితే 19 యూనిట్లు. 495/19 495 19 భాగిస్తే 26 1/19 రోజులైతే మనకు మొత్తం వర్క్ అయితే పని పూర్తవుతుంది. ఇంతే అండి. మళ్ళీ ఒకసారి చెప్పానా? ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 45 రోజులు, అదే 50 రోజులు పూర్తి చేయగలరు. అయితే వాళ్ళిద్దరు కలిసి పని పూర్తి చేసి, పని మొదలుపెట్టి లాస్ట్ అవు పని పూర్తయిపోద్ది. ఇంకొక 5 రోజులు అనంగా వై అనే వ్యక్తి వెళ్ళిపోతాడు. సో వై అనే వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మిగతా వా మీ ఆ పనిని ఎక్స్ అనే వ్యక్తి పూర్తి చేసాడు మొత్తానికైతే. అయితే ఇప్పుడు అసలు ఎన్ని రోజుల్లో పూర్తయిందనేది మనం కనుక్కోవాలి. సో దానికి మనం ఏం చేసాం? ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కున్నాం. తర్వాత ఒక రోజు ఒక వ్యక్తి ఎన్ని యూనిట్లు పని చేయగలడో కనుక్కున్నాం. ఆ తర్వాత అసలు ఎన్ని రోజులు వై అనే వ్యక్తి పని చేసాడో తెలీదు కాబట్టి, ఈ లాస్ట్ 5 రోజుల్లో వెళ్ళిపోయాడు కాబట్టి, ఆ 5 రోజుల పని కూడా యాడ్ చేస్తే అప్పుడు ఇద్దరు కలిసి పని చేసినట్టు వచ్చిద్ది కాబట్టి, ఇద్దరు లాస్ట్ దాకా పని చేసినట్టు వచ్చిద్ది కాబట్టి, 5 రోజులు వై అనే వ్యక్తి ఒకరోజు 9 యూనిట్లు చేయగలడు కాబట్టి 5 రోజులకి 9 × 5 45 యూనిట్ల పని కాబట్టి, ఆ 45ని మనకొచ్చిన టోటల్ వర్క్ 450కి యాడ్ చేసాం. 450 + 45 = 495. 495ని ఇద్దరు కలిసి పనిచేసారు కాబట్టి, ఒక రోజుకి ఎక్స్ 10 యూనిట్లు, వై 9 యూనిట్లు కాబట్టి, ఇద్దరు కలిపితే 10 + 9 18 యూనిట్లు కాబట్టి, మొత్తం 495ని అసలు మనకి టోటల్ వరకు 450. దాన్ని 45 కలిపాం కాబట్టి 495ని ఆ 495ని అప్పుడు టోటల్ 495 అయిపోయింది. ఎక్కువ ఎందుకంటే ఈ 5 రోజులు కలిపాం కాబట్టి. అప్పుడు 495 అనేది మనకి రిక్వైర్డ్ టోటల్ వర్క్ అయింది. ఆ రిక్వైర్డ్ టోటల్ వర్క్‌ని మనం 19తో గాని భాగించినట్లయితే మనకి 26 1/19 రోజులైతే వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 26 రోజులు 1/19 26 1/19 రోజుల్లో ఆహ్, పనైతే పూర్తి చేయగలరు. ఇదండి. ఈ విధంగా అయితే మనకి క్వెషన్. ఇది మనకి రెండో మోడలు. అర్థమైంది గదా! అర్థమైందనుకుంటున్నాను. ఇంతే అండి. ఒకసారి ముగ్గురొచ్చినప్పుడు అదే ముగ్గురు వ్యక్తులున్నప్పుడు ఎలా చేయగలరు అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి పని మొదలుపెట్టారు. అయితే ఇక్కడేమైంది? వై లెఫ్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 3 days before completion and Z left 5 days before completion. In how many days the whole work is completed? ఇక్కడ కూడా సేమ్ అండి. ఫస్ట్ ఎల్‌సిఎం చేసుకున్నాం. ఒక రోజుకి ఒక్కో వ్యక్తి ఎన్ని యూనిట్లు పని చేయగలరో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏమైంది? ఏమైద్ది? ముగ్గురికి పని చేస్తున్నారు. అలా చాలా రోజులు పని చేసాడు. అలా పని చేయంగా ఒక రోజు ఏమైంది? జెడ్ అనే వ్యక్తి 3 రోజులు జెడ్ అనే వ్యక్తి 5 రోజుల ముందు, అదేవిధంగా వై అనే వ్యక్తి 3 రోజుల ముందు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ ఎక్స్
సో ఇక్కడ పని అయిపోయింది. అయితే ఇక్కడ వై అనే వ్యక్తి 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అదేవిధంగా జెడ్ అనే వ్యక్తి 5 రోజుల ముందు వెళ్ళిపోయాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ ఇస్ కంప్లీట్. మనకు అసలు ఎన్ని రోజులు పని చేసాడో తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వై 3 రోజుల పని, అదేవిధంగా ఈ జెడ్ 5 రోజుల పని టోటల్ వర్క్ యాడ్ చేసి దాన్ని ఇప్పుడు ఇక్కడ వై ఇక్కడ జెడ్ ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేశారు కాబట్టి ఈ ముగ్గురు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరో దాన్ని తెలుసుకొని దాన్ని ఈ 150కి టోటల్ వర్క్ కలిపిన దాన్ని వచ్చిన దాన్ని దాన్ని ముగ్గురు కలిపి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరో తెలుసుకొని దాంతో భాగించామంటే మనకి అసలు ఎన్ని రోజులు అనేది మనకు ఆన్సర్. రండి చూద్దాం. ఇప్పుడు 150 టోటల్‌గా వచ్చింది. ఒక రోజుకి ఎక్స్ అనే వ్యక్తి 6 యూనిట్లు, వై అనే వ్యక్తి 2 యూనిట్లు, జెడ్ అనే వ్యక్తి 3 యూనిట్లు పనిచేయగలరు. అయితే 150కి ఎక్స్ 2 యూనిట్లు పనిచేయగలరు. ఇప్పుడు వై, వై ఎన్ని రోజులు 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. సో, వై ఒక రోజుకి 2, 2 ఇంటూ 3 6. అదేవిధంగా జెడ్, జెడ్ అనే వ్యక్తి 5 రోజులు, 5 రోజులు అంటే జెడ్ ఒక రోజుకి 3 యూనిట్లు. సో, ఇప్పుడు 5 రోజులు కాబట్టి 3 ఇంటూ 5 15. సో, 6 ప్లస్ 15. 6 ప్లస్ 15 వచ్చేసి 21. 150 ప్లస్ 21 వచ్చేసి 171. ఈ 171ని ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పనిచేయగలరంటే 6 ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 11. సో 171/11 డివైడ్ చేసి 15 6/1 రోజులు అది మనకు పనిచేయగలదు. ఇది. ఇది రెండో మోడల్. ఇది నాలుగో ఇప్పటికి మనం 4 రకాల ప్రాబ్లమ్స్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇద్దరు కలిపి వస్తారు. ఇద్దరు ఇండివిడ్యువల్ వర్క్ చేస్తారు. వాళ్ళసలు మొత్తం కలిపితే ఎన్ని రోజులు చేయగలరు. అదేవిధంగా రెండో టైప్ వచ్చేసి ఇద్దరు కలిపి చేసింది ఇస్తాడు. ఒక వ్యక్తి చేసింది ఇస్తాడు. రెండో వ్యక్తి ఎన్ని రోజులు చేయగలరో కనుక్కోవాలి. అదేవిధంగా మూడోది వచ్చేసి ఇద్దరు ఇండివిడ్యువల్ వర్క్ ఇస్తారు. అయితే ఏమైద్ది, ఇద్దరు కలిసి పని మొదలుపెట్టి స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నాలుగోది వచ్చేసి ఏమైంది, ఇద్దరు వ్యక్తులు పని మొదలు పెడతారు. పని చివరిలోకి వచ్చేసరికి 3 రోజుల ముందు, 5 రోజుల ముందు పని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అది నాలుగోది. ఇప్పుడు స్టార్టింగ్‌లో వెళ్ళిపోయినప్పుడు ఏం చేసాం, వాళ్ళు చేసిన పని ఎంతో కనుక్కొని దాన్ని తీసేసాం. ఇప్పుడు చివరిలో వెళ్ళిపోయినోళ్ళని ఏం చేసాం, వాళ్ళు ఇంకా 3 రోజుల, 5 రోజులు ఎంత పని చేయగలరో తెలుసుకొని దాన్ని కలిపేసాం. ఇది. ఈ 4 భాగాలు. ఈ 4 రకాల టైమ్ అండ్ వర్క్‌కి సంబంధించినవి. మరి మిగతాయి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మీరు మా ఎస్ఐ కానిస్టేబుల్‌కి గాని, అదే ఏపీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ఏ ఎగ్జామ్‌లో ఈ యాప్టిట్యూడ్ గురించి, టైమ్ అండ్ వర్క్ గురించొస్తే ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా 30 సెకండ్లు కూడా పట్టదు. 30 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే మీరు సాల్వ్ చేయగలరు. ఎప్పుడైతే మా వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయగలరో మీరు 30 సెకండ్ల కంటే తక్కువలోనే దీన్ని చేయగలరు. ఇంతే అండి. థాంక్స్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్. మరి మరి మరికొన్ని రేపటి వీడియోలో మరో 2 రకాలు తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీరు చేస్తే షేర్ మీకు ఒక్క నిమిషం కూడా పట్టదేమో. కానీ అది రేపు ఈ షేర్ వల్ల రేపు ఇంకో ప్రభుత్వ ఉద్యోగం తయారు చేయొచ్చు.